ఈరోజు అనంతపురం టోర్ క్లాక్ బ్రిడ్జి కింద దాదాపు 3 రోజుల తర్వాత అప్డేట్ అయితే ఇస్తున్నాడు. 3 రోజుల తర్వాత ఇక్కడ ఏం వర్క్ జరిగింది, ఏం వర్క్ జరగలేదు అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన వీడియోలోకి వెళ్ళిపోదామా, ఏమేమి పని జరిగిందో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ అనంతపురం టోర్ క్లాక్ బ్రిడ్జి కింద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఈ సైడ్ వాళ్ళకి అయితే పెయింటింగ్ అయితే కొద్దిగా కొట్టారు, అంటే కొద్దిగా షాంపులు అనుకుంటా. ఇది బ్రిడ్జి కూడా తొందరలోనే ఓపెనింగ్ అంటున్నారు. చూద్దాం వర్క్ ఎంతవరకు జరిగింది అనేది వీడియోలో మీరు కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. దాదాపు 3 రోజుల తర్వాత మనము ఈ బ్రిడ్జి కిందకి వస్తున్నాం. ఈ అండర్ పాస్ వర్క్ ఎంతవరకు జరిగిందో చూద్దాం. కడ్డీలు త్వరగా కట్టేసినారు, కానీ మరి ఓపెనింగ్ అన్నారు, కానీ తొందరలోనే ఓపెనింగ్ అన్నారు. 10 రోజుల్లో ఓపెనింగ్ ఉంటుందన్నారు. కాకపోతే ఇంకా వర్క్ జరుగుతుంది. చూడండి, కింద రాఫ్ కాంక్రీట్ ఒకటి వేసినారు, చూడొచ్చు మీరు కూడా. సైడ్ వాల్ ఏమి లేదు, కింద రాఫ్ కాంక్రీట్ వేసినారు. అంటే ఇక్కడ కనిపిస్తుండ ఆ సైడ్ వాల్ వచ్చి ఇవి కూడా యూ డ్రాప్స్ బాక్సెస్ చేస్తారంట. చూద్దాం, ఇక్కడ 99% బాక్స్లే చేస్తారన్నారు. అటు సైడ్ బాక్సులు కూడా కూర్చోబెట్టినారు, కాబట్టి అది తెలిసి ఇది కూడా బాక్సెస్ తయారు చేయొచ్చు. పైన కూడా స్లాబ్ వేస్తారంట. చూద్దాం. కింద అయితే బెడ్డింగ్ వేసినారు, చూడొచ్చు మీరు కూడా. సైడ్ వాల్ ఒకటి ఉంది, ఇటు సైడ్ కూడా సైడ్ వాల్ దాదాపు 4 అడుగులు పైన వచ్చింది. అటు సైడ్ కూడా 4 అడుగులు సైడ్ వాల్ కాంక్రీట్ అనేది వేశారు. ఇంకా మధ్యలో అయితే ఏం పని చేయలేదు, చూడొచ్చు. సైడ్ మధ్యలో యూడ్రాప్కి మధ్యలో గ్యాప్ ఉండే ఫిల్అప్ చేసేసినారు. సెగ్మెంట్ బాక్సెస్ కూడా మొత్తం టోటల్గా క్లియర్గా అయిపోయినాయి, చూడొచ్చు మీరు కూడా. యూడ్రాప్లో మధ్యలో ఇంకా కాంక్రీట్ వేయాల్సింది, ఇంకా రోడ్డు వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఇంకా హైట్ వస్తుంది, దాదాపు 1 అడుగు హైట్ వస్తుంది, చూడొచ్చు మీరు కూడా. చూడండి, అంతా అవతల పక్క ఇవతల పక్క 2 సైడ్లో ఇంకా రోడ్ వస్తుంది, హైట్ వస్తుంది. ఇక్కడ నీళ్ళు నిలబడిన చూడండి, ఆ హైట్ వస్తుంది. అవతల పక్క కనిపిస్తుంది కదా మీకు, ఆ హైట్ కనిపిస్తుంది. ఆడొచ్చి 2 అడుగులు వస్తుంది హైట్. ఈ పాత ఐరన్ గడర్స్ అయితే అలానే ఉన్నాయి, తీసేయలేదు. అటు సైడ్ తీసేసినారు, ఇటు సైడ్ అలానే ఉన్నాయి. అలాగే ట్రాక్ పైన కూడా వర్క్ అయిపోయినట్లుంది, ఎందుకంటే కందిని పూసినారంటే అదో క్లియర్గా వర్క్ అయిపోయినట్లే. రైల్వే వాళ్ళు కూడా ఎవరు లేరు, వర్క్ అయితే క్లియర్గా అయిపోయింది ఇక్కడ కూడా. చూడవచ్చు, క్రాక్స్ మొత్తం వెల్డింగ్ చేసేసారు. ఈ వెల్డింగ్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉన్నాయి. అలాగే సెగ్మెంట్ బాక్సెస్ పైన ఎర్రమొట్టి అంతా వేసేస్తారు, చూడొచ్చు. క్లియర్గా మొట్టి పని కూడా అయిపోయింది. ఈ అండర్ పాస్లోకి వచ్చే నీళ్ళన్నీ అక్కడ వెళ్ళిపోతాయి, అక్కడ రెడీ చేస్తున్నారు, చూడండి. వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే చాలామందికి వీడియో రికమెండ్ చేస్తుంది. ఇక్కడ కూడా రోడ్ అయితే క్లియర్గా బంద్ చేసినారు. చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు, సైడ్ అయితే రాకండి. చూడండి, పైపులు కూడా తెచ్చేశారు, ఎందుకంటే ఆడ వర్క్ జరుగుతుంది. ఈ పైప్ లైన్ వేస్తారు. ఈ పైప్ లైన్ పైన కూడా 90% అయిపోయింది. 9 పైపులు అయితే ఫిక్స్ చేశారు, ఇంకొక 4 పైపులు 5 పైపులు ఉన్నాయి. ఈ అండర్ పాస్లో అంటే నీళ్లు బయటికి పోయేదానికోసం. దీని డేట్ అయితే సంక్రాంతికి ఓపెనింగ్ అంటున్నారు, మరి చూడాల్సింది. అంతైనా కూడా 10 రోజుల లోపలే ఉంది. ఇలాంటి వీడియోస్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోకి వస్తే థ్యాంక్ యూ.